శ్రీ టెంపుల్ టేల్స్కి స్వాగతం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సందర్శించిన గంగైకొండ చోళపురం ఆలయాన్ని గురించి తెలుసుకుందాం రండి. అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది, దీన్ని ఎవరు నిర్మించారు, గంగైకొండ చోళపురం అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆలయాన్ని మన దేశ ప్రధాని ఎందుకు సందర్శించారు, ఈ ఆలయంలోని చంద్రకాంతం అనే విశిష్టత ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ గంగైకొండ చోళపురం ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రితం అంటే 1025వ సంవత్సరంలో చోళరాజ చక్రవర్తి రాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఈ రాజేంద్ర చోళుడు తంజావూరును రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజరాజ చోళుని కుమారుడు. ఇతను ఉత్తర భారతదేశంలో గంగానది పరివాహక ప్రాంతాన్ని అంతా జయించి ఆ గంగానది నుంచి పవిత్ర జలాలు తెచ్చి తంజావూరుకి 70 కిలోమీటర్ల దూరంలో తన కొత్త రాజధానిలో ఒక దేవాలయాన్ని, సరస్సుని ఏర్పాటు చేశాడు. గంగా పరివాహక ప్రాంతాన్ని జయించి ఏర్పాటు చేసినందువల్ల దీన్ని గంగైకొండ చోళపురం అంటారు. తమిళంలో గంగైకొండ చోళ అంటే గంగా పరివాహక ప్రాంతాన్ని జయించిన చోళ అని అర్థం. అంతేకాకుండా అప్పట్లోనే రాజేంద్ర చోళుడు హిందూ మహాసముద్రం గుండా చైనాతో వాణిజ్యం అంటే ట్రేడ్ నడిపేవాడు. ఇప్పుడు ఇండోనేషియా ప్రాంతంలో ఉన్న శ్రీవిజయ కింగ్డమ్ మలక్కా జలసంధి అంటే మలక్కా స్ట్రైట్ వద్ద మన వ్యాపార నౌకలను అడ్డుకుంటుంటే ఆ కింగ్డమ్ మీద 1025వ సంవత్సరంలో నావికా దండయాత్ర అంటే మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ చేసి విజయాన్ని సాధించి మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా అంతా అంటే ఇండోనేషియా, మాల్దీవ్స్, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, శ్రీలంక మొత్తాన్ని జయించాడు. నార్త్ ఇండియాని, సౌత్ ఇండియా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం కలిపి తన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ శక్తివంతమైన ఆసియా సామ్రాజ్యానికి గంగైకొండ చోళపురం రాజధానిగా సుమారు 250 ఇయర్స్ ఉంది. గ్యాంజెస్ ఎక్స్పెడిషన్ చేసి ఈ టెంపుల్ని కట్టి 1000 ఇయర్స్ అయిన సందర్భంలో రాజేంద్ర చోళ జయంతి ఉత్సవాలని సెలబ్రేట్ చేయడానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. రాజేంద్ర చోళ గౌరవార్థం ఒక స్మారక నాణ్యాన్ని కూడా విడుదల చేశారు. అలాగే రాజేంద్ర చోళ తండ్రి గారు నిర్మించిన తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని కూడా సందర్శించారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని, కుంభకోణంలోని ఐరావతేశ్వర ఆలయాన్ని మరియు గంగైకొండ చోళపురం ఆలయాన్ని కలిపి ది గ్రేట్ లివింగ్ చోళ టెంపుల్స్గా పిలుస్తారు. ఈ మూడింటిని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ప్రకటించారు. ఈ ఆలయం బస్టాండ్కి సమీపంలో మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది. ఈ ఆలయ ఆవరణ ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే బంగారు తాపడంతో మెరిసిపోతున్న ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభానికి ముందు ఒక పెద్ద నంది అద్భుతంగా చెక్కబడి ఉంది. ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళ తన తండ్రి నిర్మించిన తంజావూరు బృహదీశ్వర ఆలయం నమూనాలోనే నిర్మించారు. కానీ తండ్రి మీద గౌరవంతో ఆలయ విమాన గోపురాన్ని తంజావూరు ఆలయం కంటే తక్కువ ఎత్తులో నిర్మించారు. ఈ ఆలయ గోపురం 182 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయంపై చాలా అందమైన అద్భుతమైన శిల్పాలని చెక్కారు. ఇంకా ఇక్కడ ఒక బావి ఉంది. రాజేంద్ర చోళ ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు పవిత్రమైన గంగా జలాలను కొన్ని గ్యాలన్లు తెప్పించి ఈ బావిలో పోయించారు. గర్భగుడి ద్వారం దగ్గర ఎత్తైన ద్వారపాలక విగ్రహాలు ఉన్నాయి. మెయిన్ టెంపుల్లో చాలా పెద్ద నంది ఉంది. ఇంకా ముందుకు వెళ్తే 13 అడుగుల ఎత్తైన శివలింగం చాలా అద్భుతంగా ఉంది. ఈ శివలింగం దక్షిణ భారతదేశంలోనే పెద్ద శివలింగం. ఈ లింగం అడుగు భాగాన అత్యంత శక్తివంతమైన చంద్రకాంతమణిని ఏర్పాటు చేశారు. ఈ మణి వలన వేసవి కాలంలో ఆలయం బయట వేడిగా ఉన్నా ఆలయం లోపల చల్లగా ఉంటుంది. చలికాలంలో ఆలయం బయట చల్లగా ఉన్నా ఆలయం లోపల వెచ్చగా ఉంటుంది. అసలు ఈ శివలింగాన్ని దగ్గరగా చూస్తుంటే చాలా ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. 1836 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆలయం బయట గోపురాన్ని, ప్రాకారాన్ని కూల్చేసి ఆ రాళ్లను కొల్లిడం నదిపై ఆనకట్ట నిర్మించడానికని తీసుకెళ్లిపోయారు. ఆ ఆనవాళ్ళు ఇంకా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. గంగైకొండ చోళపురం ఆలయం కుంభకోణం నుంచి 34 కిలోమీటర్లు, చిదంబరం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము చిదంబరం నుంచి ఈ ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం సందర్శించిన తర్వాత తంజావూరు బృహదీశ్వర ఆలయానికి వెళ్ళాం. చిదంబరం నటరాజస్వామి ఆలయం గురించి ఈ ఛానల్లోనే వీడియో ఉంది, చూడండి. మీకు మా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో బృహదీశ్వర ఆలయ విశేషాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ టెంపుల్ టేల్స్.